సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ జాలర్లపేటలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2 రోజులుగా పీకల్లోతు నీళ్లలో ఉన్న తమ వైపు ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని మండిపడుతున్నారు. స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాలర్లపేటలో వరద కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. బుడమేరు వాసులను కూడా ఇంకా ముంపు కష్టాలు వేయలేదు. విజయవాడలో చూసుకునే కనుక పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి నూరాజేశ్వరిపేటలో ఉన్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఏం బాగాలేదండి, అసలు మొత్తం ఇళ్లలోకి వచ్చేసి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడొచ్చు, వీరంతా కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో లోన్ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ముంపు నుంచి బయట పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బోట్లు కానీ అలాంటి కానీ ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి యువకులు ఉంటారో వారే పూర్తి స్థాయిలో కూడా లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ట్యూబులు కానీ టైర్లు కానీ ఇలాంటికి సంబంధించినటువంటి అన్ని కట్టుకుని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో చూస్తే కనుక ముసలాళ్ళకు సంబంధించినటువంటి ప్రధానంగా వాళ్ళు కూడా చూస్తే ఇబ్బందులు పడుతూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ ఏరియాకి సంబంధించి పరిస్థితి ఏంటి? అసలు ఏరియా ఎలా ఉంది అని అడగడం కాదు సార్, ముందు అసలు జనాలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు వచ్చింది లేదు, ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కుర్రోళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు హెల్ప్ చేయడం తప్ప గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్లో దిగింది లేదు. మేము దిగి ఇక్కడ ఏదైతే ఫుడ్ మేమంతా వేసుకొని చేసింది ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం చేసాం తప్ప ఇక్కడికి ఎవరు రాలా. సింగనగర్కి వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు రాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జనాలు కదా, వీళ్ళకి ఇబ్బందులు లేవా? 2 రోజులు ఇవాళకి 2 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. రెస్క్యూ టీం కాదు అసలు, ఎవరు అసలు వచ్చిన నాదులు లేడు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని ఇంకా మీరు లోపలికి వెళ్తే కనుక ఇప్పుడు ఆయన చెప్పినట్టు జేపీ అపార్ట్మెంట్స్కి వెళ్తే ఇక్కడ దాకా మెడ దాకా వచ్చినాయి నీళ్లు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవనండి, తెలియని వాళ్ళు అవనండి, వాళ్ళ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. విజయవాడ వాసుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వ వైఫల్యంతో లక్షలాది మంది వరదల్లో అల్లాడిపోతున్నారు. మంచినీటి కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఆహార పొట్లాల కోసం కొట్లాడుకుంటున్నారు. ఇక వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. వరద విలయంలో చిక్కుకుని మరణించిన వారి కుటుంబాల గుండె కోత అంతా ఇంతా కాదు. మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ దీనంగా రోడ్డుపై కూర్చున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. కాస్త సాయం చేయండి సారు అంటూ వేడుకున్నా పట్టించుకోవడం లేదని రోధిస్తున్నారు. చివరికి అధికారుల తీరును స్థానికులంతా కలిసి నిలదీయడంతో 108 అంబులెన్స్ ఏర్పాటు చేశారు. సింగనగర్లో పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీసం ఏమాత్రం కూడా కనీస సహాయ సహకారాలు అందట్లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లోపల సింగనగర్ లోపల అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వారి మృతదేహాలను కూడా బయటికి తీసుకురావడానికి చాలా సమస్యగా ఉంది. తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ మృతదేహాలను తరలించేది కూడా కనీసం ఏ ఒక్కరు కూడా సహకరించట్లేదు. ఒక అంబులెన్స్ కూడా రావట్లేదు అనేది చెప్తున్నారు. ఏం చేస్తుందండి అసలు సార్? ఘోరంగా ఉంది సార్. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆహారం లేదు, పేషెంట్లకు 108 కూడా లేవండి. అలాగుంది పరిస్థితి. ఇంటిమేషన్ కూడా లేదు సార్. లోపల చాలా మంది చనిపోయారు. నిన్న నుంచి కూడా వారి మృతదేహాలను తీసుకురావడానికి ఏంటి ఇక్కడ పరిస్థితి సహకరిస్తున్నారేమన్నా? లేదు సార్. ఇప్పుడు 108 ఇక్కడ లేడీస్ పడిపోయింటే రమ్మంటే మేము కాదండి వేరే వాళ్ళు వస్తారు, మేడం కిందకి వెళ్ళారు అంటున్నారు. ఆమె సీరియస్ పడిపోయింది అప్పటికి, అయినా రావట్లేదు. ఏం కాదు, ఇంకొక ఏం చనిపోయాడు. చెప్పండి, అసలు ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేస్తున్నా ఉంటుంది, లోపల అసలు ఏమైనా ఉందా మీకు? ఎక్కడ డిపార్ట్మెంట్ కనీసం తెలియదా అండి? ఎంత వాటర్ వస్తుంది అంటే కూడా తెలియదా డిపార్ట్మెంట్కి? ఇంత వాటర్ వస్తుంది, కనీసం ఖాళీ ఇంటిమేషన్ కూడా లేదండి. అసలు
అసలు ఖాళీ చేయడం ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. కనీసం ఫుడ్ లేవు, వాటర్ లేవు. ఆ మనిషి చనిపోయాడు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇప్పుడు? దానికి కనీసం ఇంత వాటర్ వస్తుంది, ఇక్కడ ఖాళీ చేసి ఇక్కడ పలానా చోటకి వెళ్ళాలని ప్లేసులు చెప్పింది కూడా లేదండి. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇందాక మధ్యాహ్నం ఇవాళ మార్నింగ్ వచ్చి కానీ నిన్నైతే అసలు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరికి రాలేదండి. చాలా వరస్ట్ అండి. గవర్నమెంట్ అయిపోయింది, 6 months క్లోజ్. లక్షల్లో ఉన్నారు, ఆకలి తలం నడుస్తున్నారు, వాటర్ కోసం వాళ్ళంతా నడుచుకొని వస్తున్నారు. ఏం చేస్తారు? వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకపోతే ఎందుకన్నా? ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకో? ఇక్కడ వాళ్ళందరికి ఇస్తున్నారు, ఇక్కడ చూస్తాకు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఆగనా ఇక్కడ చూస్తాకు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు భయ్యా, ఇక్కడ చూస్తాకు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ వాళ్ళు కాదు. లోపల వాళ్ళకి ఇవ్వండి. అందరికీ నమస్కారం. అది చెయ్యాల్సింది లోపల వాళ్ళకి ఇవ్వండి. చచ్చిపోతున్నారు లోపల అందరూ. ఏర్పాటు చేశారంటున్నారు. బోర్డులే లోపల లేదు సార్, ఒక బోర్డు లేదు సార్. అక్కడ లోపల పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముత్తకోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు. ఒకరు సాయం చేసుకోవడం తప్ప గవర్నమెంట్ లేదు సార్. అలా ఒకరు సాయం చేసుకోవడమే. అది మనిషికి బోట్ ఎక్కితే 300 మనిషికి. పైపుల రోడ్ నుంచి మామూలుగా ఇక్కడ కొద్దిగా ప్రకాశ్ నుంచి పైపుల రోడ్ వస్తే 300 అంట. వాలంటీర్స్ లేని విలువ ఏంటో ఇప్పుడు అందరూ తెలుసుకున్నామన్నా. చాలా దరిద్రంగా ఉంది గవర్నమెంట్ పరిపాలన అయితే. కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. దీని అయితే పూర్తిగా విఫలమైంది గవర్నమెంట్ అయితే. దయచేసి ఇప్పటికైనా సరే అందరికీ సహకరించండి. చూడండి, మనుషులు చనిపోయారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇప్పుడు? అయితే ఇక్కడ ఉన్న ప్రజల ఆందోళనను గుర్తించి ఇప్పుడు 108లో ఆ బాడీని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. చాలా ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం ఏ ఒక్కరు కూడా తమకు సహకరించట్లేదు, ఈ కిందనున్న కాలనీలకు రావట్లేదని అయితే వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి.